ఏ ఇల్లు అయితే నేను ఓన్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ ఇంటికి నేను 2.5% పే చేస్తే సరిపోతుంది. ఓన్ చేసుకునేది ఎందుకు? నాకు పొజిషన్, నాకు తృప్తి కోసమే ఓన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ అది ఓన్ చేసుకోవడానికి డబ్బులు సమకూర్చుకుంటాం కోసం ఫ్యామిలీలో మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న డబ్బులన్నీ పోగు చేసుకుని లేదా మనం లోన్ తీసుకుని, ఇక్కడ చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే లోన్ ఏమో ఇప్పుడు సే 9%, ఏమైనా తగ్గితే 8%, 8.6 అలా ఉంటుంది. మనము అప్పు తీసుకునేదేమో 9%. దాని మీద మనం రెంట్గా ఎంత జనరేట్ చేయగలుగుతున్నాం? మనమే ఉంటున్నాం కాబట్టి ఓకే, బట్ రెంట్గా జనరేట్ చేయగలిగితే 2.5%, అంటే ఆర్ మాక్సిమం 3%, అంటే 6 to 6.5% ఎక్స్ట్రా కడుతున్నాం బ్యాంక్. కానీ మనకు తెలియంది ఏంటంటే అది 20 సంవత్సరాలు ఉండేసరికి పెయిన్ తెలియదు. మీకు ఇక్కడ ₹1,00,00,000 మీద 25 ఎవ్రీ మంత్ కదా, అది 20 years కి లోన్ డిస్ట్రిబ్యూట్ అయ్యేసరికి మనకి దానికి పెయిన్ తెలియదు. కానీ మనం 9% ఒకటికి ఇస్తూ అదే ఇంట్లో 2.5%లో ఉండొచ్చు. అంటే ప్రతి నెల 6.5%, మైనస్ లో వెళ్తూ నా సొంత ఇల్లని తృప్తి చెందుతూ ఉంటాం. అది లాంగ్ టర్మ్ లో చూసుకుంటే అంటే ఫర్ వేరియస్ రీజన్స్ ఆ ఇల్లు మనకి కొంతకాలం తర్వాత చిన్నగా అనిపిస్తుంది. పిల్లలు పెరగటం వల్ల, లేకపోతే మన లైఫ్ లో కొంచెం బెటర్ అవ్వటం వల్ల మళ్ళీ ఇంకొక ఇల్లు కొనాలనిపిస్తుంది, లేదా ఇంకా బెటర్ ఇల్లు వాట్ ఎవర్ రీజన్ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ లో కొనాలనిపిస్తుంది. వీటన్నిటి మధ్య పాత ఇల్లు మనకి చిన్నగా అనిపించటమో లేదా భారంగా అనిపించటమో. ఇప్పుడు ఇంటి లోన్ ఉండేసరికి మనం బయట ఇంకేదైనా డెసిషన్ తీసుకోవాలి, అరే మానేసి సొంతంగా ఏదైనా ప్రయత్నించాలి, చేయలేము, ఎందుకంటే లోన్ కట్టాలి. సో నలిగిపోతూ దాన్నే చేసుకుంటూ వెళ్తుంటాము. ఇంత చేసి ఒక 20 సంవత్సరాల్లో చూస్తే ఇల్లు రెంట్కుండి ఆ రెంట్కి ఈఎంఐకి ఉన్న తేడా డబ్బులు మనం పక్కన పెట్టుకుంటే ఆ డబ్బులతోటి 3 ఇల్లు కొనొచ్చు. కొంచెం యంగ్ గా సెల్ఫ్ గ్రో అవుతున్న వాళ్ళకి ఫస్ట్ అసెట్ ఎప్పుడు కూడా ఇంటిగా పెట్టుకోకండి, ల్యాండ్ గా పెట్టుకోకండి. అంటే ల్యాండ్ కొనుక్కున్న తర్వాత ఇల్లు కొనుక్కుందాం, కనుక అంతా అప్పు చేసి ఒక ప్లాట్ కొనుక్కుందాం అలా పెట్టుకోకండి. ఎందుకంటే డబ్బులు నెమ్మదిగా సమకూరుతుంటాయి. ఫస్ట్ లిక్విడ్ అసెట్స్ క్రియేట్ చేసుకోండి. అంటే ఏంటి?